ఆత్మీయులారా, ఈ గురువారం నాటి సత్సంగానికి సాయి సుధాలహరికి శుభస్వాగతం. సాయిబాబా చరిత్ర ఒక భాగవతం లాంటిది. భాగవతాన్ని భారతదేశంలో ఎన్ని ప్రాంతాలలో, భాషల్లో ఎందరు ఎన్నిసార్లు వాళ్ళ జీవితాలంతా కూడా చదివినా అది ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. భావించినా నిత్య నూతనంగానే ఉంటుంది, సచేతనంగానే ఉంటుంది. బాబా చరిత్ర కూడా అట్లాంటిదే. పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోకపోతే ఈ సత్సంగానికి సరైన న్యాయం చేసినట్టు ఉండదు. ఎందుకంటే మనకు తెలిసిన సాయి భక్తులలో పరమోన్నతులు వారు. ఆయన ఏం చేసేవారంటే, ఏ కొద్ది సమయం దొరికినా బాబా గురించి అనేక కోణాలలో చెబుతూ ఆయన సాన్నిధ్యాన్ని మా అందరికీ మానసికంగా ప్రసాదించేవారు భరద్వాజ మాస్టర్ గారు. అట్లా అప్పుడప్పుడు కొందరు నిన్ను ఎవరు ఎదురై మాట్లాడినా వాళ్ళందరిలో కూడా పరమాత్ముడే ఉన్నాడు అనేది ఆధ్యాత్మిక స్ఫూర్తి. అట్లా ఒక విచిత్రమైన విషయం, ఎంతో గొప్ప విషయం ఈనాటి సత్సంగంలో మనం చెప్పుకుందాం. ఈరోజు 26వ తేదీ 25వ తేదీ ఫిబ్రవరి నెల 1912వ సంవత్సరం ఏం జరిగిందో చెప్పుకొని తర్వాత రోజు ఈ రోజుకి వస్తాం. 1912న నిన్నటి రోజు నేటి రోజు జరిగిన విషయాలను ఒకసారి కనుక మనం జ్ఞప్తి చేసుకున్నట్టయితే, తలుచుకున్నట్టయితే సాయి సాన్నిధ్యం ఎలా ఉండేది అనేది మనకు లభిస్తుంది. మరి దీనికి ఆధారం ఏంటి? బొంబాయికి చెందిన చాలా ప్రఖ్యాత న్యాయవాది, అప్పుడు రాజకీయాల్లో ఎంత ప్రశస్తుడైనటువంటి జిఎస్ కపర్దే డైరీ. ఆ కపర్దే ఆయనకు డైరీ రాసే అలవాటు ఉండేది. ఆ డైరీని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన చెప్పాడు, నేను ఉదయాన్నే లేచి ప్రార్థన పూర్తి చేసుకున్న తర్వాత మాధవరావు దేశపాండే షిరిడీ నుండి నాగపూర్ బయలుదేరడం నేను చూశాను. బాబా చరిత్రలో ఉంటుంది. ఏమని? వెళ్ళి అతడు బాబాకి నమస్కారం పెడతాడు. తన తరపుగా అతన్ని ఎక్కడికి వెళ్ళమన్నారు? నాగపూర్కి వెళ్ళమన్నారు. అక్కడి నుంచి గ్వాలియర్కి నానాసాహెబ్ చందోర్కర్ కుమారుని వివాహానికి వెళ్ళమన్నారు. అంటే అక్కడ 2 వివాహాల కోసం తన తరపున పంపించడం మనకు బాబా చరిత్రలో ఉంది. నాగపూర్కి వెళ్ళి అక్కడి నుంచి గ్వాలియర్లో నానాసాహెబ్ చందోర్కర్ కుమారుని వివాహానికి హాజరై అక్కడి నుంచి వారణాసి అంటే కాశీ, అలహాబాద్, ప్రయాగ, మథుర ఇంకా ఇతర దారిలో ఉండే పుణ్యక్షేత్రాలు దర్శించుకొని రమ్మంటాడు. ఆయన బాబా యొక్క భావన మేరకు అతడు బయలుదేరతాడు. అంటే అర్థమైంది, అతడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రతి దగ్గర అతడికి సాయి యొక్క అనుగ్రహం నిరూపణమైంది. నిజంగా చూస్తే షిరిడీలో ఒక వీధి బడి టీచర్ ఆయన. బాబా పరిచయం ఆయన్ని ఎంత ఉన్నతుడిగా గౌరవింపచేసిందంటే, నానాసాహెబ్ చందోర్కర్ కానీ కాకా దీక్షిత్ కానీ వాళ్ళు సమాజంలో చాలా ఉన్నతులు. వారు సాయి స్వరూపంగా, సాయి ప్రతినిధిగా ఆయనను గౌరవించిన తర్వాత ఆ పరమ పావన పుణ్యక్షేత్రాలన్నీ చూసుకొని రావటానికి అతనికి అవకాశం దొరికి బయలుదేరిన రోజు నిన్నటి రోజు. అంటే ఆ రోజులలో ఎలా ఉండేదో అనేదానికి ఇది ఒక మంచి గుర్తు. సరే, వీళ్ళు ఏం చేసేవాళ్ళు? షిరిడీలో ఉన్నంత వరకు ఎవరైనా బాబా సాన్నిధ్యంలో ఉండాలంటే వేకోదామన లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు ఖాళీగా ఉండడానికి కుదరదు. అది బాబా ఇష్టపడ్డు, అందుకు అవకాశం ఇటు. అందుకని ఈయనేం చేసేవారు? వీళ్ళు ఉదయం కొంతసేపు, మధ్యాహ్నం కొంతసేపు, సాయంత్రం కొంతసేపు, రాత్రి కొంతసేపు అవకాశం ఉన్నప్పుడల్లా సద్గ్రంథ పారాయణ, నామజపము చేసేవాళ్ళు. అందులో అనేక పుస్తకాలు చదివేవాళ్ళు. పంచదశి తరగతి నిర్వహించామని చెప్పాడు ఇక్కడ డైరీలో. అంటే ఏమిటి? పంచదశి అనే గ్రంథాన్ని ఒకరు చదివితే అందరూ కూర్చొని దాన్ని వివేచన చేసి అందులో ఉండేటువంటి విషయాలు అనుభవం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం, వీలైనంత అర్థం చేసుకొని దాన్ని సాధనంగా మార్చుకోవటానికి ప్రయత్నం చేసేవారన్నమాట. సరే, ఈరోజు ఏమైంది? నిన్నటి రోజున ఉపాసని అనారోగ్యంగా ఉండటం వల్ల ఎక్కువసేపు పంచదశి తరగతి జరగలేదు.
మేము మధ్యాహ్నం హారతికి వెళ్ళాం. భోజనం అయిన తర్వాత మళ్ళీ పంచదశి తరగతి నిర్వహించుకొని కొంతవరకు పురోగతి సాధించాము. సాయంత్రం పూట భీష్మ, జగేశ్వర్ భీష్మ దాసబోధ అనే గ్రంథాన్ని, ఆ దాసబోధ ఎవరు రాశారు? సమర్థ రామదాస స్వామి, శివాజీ మహారాజ్ గారి గురువు గారు రాసిన ఉద్గ్రంథము దాసబోధ. మరాఠీలో చాలా ప్రశస్తమైంది. ఆ పారాయణ చేశారన్నమాట. అంటే రోజంతా తత్పరంగా భగవత్పరంగానే జీవితం గడపాలి అనేది బాబా యొక్క ఆదేశం, ఉద్దేశం, ఆయన సంతోషం కూడా. సరే, ఈయన ఏం చేశారు? 26వ తేదీ కరెక్ట్గా ఆ రోజు ఏం జరిగింది? 1912 సంవత్సరంలో కాకడ ఆరతికి హాజరయ్యాను. కాకడ ఆరతి అంటే వేకోజావనక హారతి. బాబా వెంటనే ఎక్కువగా ఏమీ మాట్లాడకుండా ఆయన ద్వారకామాయికి వెళ్ళిపోయారు. అవి ఎవరో వచ్చిన కొంతమంది భక్తులు కూడా వాళ్ళ ఊళ్ళకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సహజంగా మేము ప్రతిరోజు చేసుకునే ఆధ్యాత్మికమైన పారాయణ కార్యక్రమం నిర్వహించుకున్నాము. బాబా బయటకు వెళ్ళినప్పుడు, తిరిగి ద్వారకామాయికి వచ్చినప్పుడు మేము ఆయన దర్శించుకున్నాము. మనం అందరం ఎక్కువసార్లు ఏమనుకుంటామంటే బాబా దగ్గర భక్తులందరూ పని బాట లేకుండా ఖాళీగా కూర్చుని ఉంటారని. ఆయన ఎప్పుడు ఒప్పుకోలేదు. అట్లా ఖాళీగా కూర్చుని ఏమీ తోచకుండా ఉంటారని సాయిబాబా ఒప్పుకోలేదు. సచేతనంగా ఉండాల, క్రియాశీలంగా ఉండాల, పనిలో ఉండాల. పని చెయ్యి, దేవుడి నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు. ఆ పని చేశారు వాళ్ళు. సరే, బాబాను వాళ్ళు దర్శించుకున్నారు. అప్పుడు ఆయన కొన్నిసార్లు కొంతమంది కథలు చెప్పేవారు. నాకు ఒక జన్మలో ఒక సోదరుడు ఉండేవాడు, అతడంత మంచి ప్రవర్తన లేకుండా ఉన్నాడు, ఆ తర్వాత నేను అతనికి మేలు చేశాను అని అట్లాంటి కథలు చెప్పేవారు. ఏమిటో తెలియవు. తర్వాత మధ్యాహ్న హారతి యథారీతిగా పూర్తయింది. సరే, భోజనం విశ్రాంతి తీసుకుని మళ్ళీ పంచదశి చదవటం. ఆ సమయంలో పూనా నుంచి దతార్ అనే ఒక పెద్ద మనిషి తన కుమారుడితో షిరిడీ వచ్చాడు. ఆ పిల్లవాడు చూస్తే లాయర్ లాగా కనిపించాడు. వాళ్ళు అక్కడే హాల్లో ఉన్నారు. మళ్ళీ మేము సాయిబాబాను దర్శించడానికి ద్వారకామాయికి వెళ్ళాము. వాడాలో హారతి పూర్తయిన పిదప భాగవతము, దాసబోధ పారాయణలు, భజనలు జరగగా అందులో చాలామంది భక్తులు అందులో అక్కడ పాల్గొన్నారు. మేము కూడా పాల్గొన్నాము అని చెప్పి 26/2/1912 సంవత్సరం జరిగింది తన డైరీలో చెప్పారు. ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది? మనం మన బ్రతుకులో నిరంతరం క్రియాశీలంగా, ధర్మబద్ధంగా, అంటే మనకి వేదం ఏం చెబుతుందంటే నువ్వెప్పుడు నేర్చుకుంటుండు, నేర్చుకుంది పంచుకుంటూ ఉండు. స్వాధ్యాయ ప్రవచనాభ్యో న ప్రమథితవ్యం అని. స్వాధ్యాయం అంటే అర్థం ఏంటంటే జ్ఞానానికి చెందిన విషయం తెలుసుకోవటం, దానిని సాధనగా మలుచుకోవటం, అది స్వాధ్యాయం. అధ్యాయం నీకు నువ్వు తెలుసుకోవటం. అది ఎప్పుడు పూర్తవుద్ది? అనుభవం అయితే పూర్తవుతుంది. కాబట్టి అది అనుభవపూర్వకంగా తెలుసుకోవటం, తెలుసుకున్న దాన్ని పంచుకోవటం. స్వాధ్యాయ ప్రవచనాభ్యో న ప్రమదితవ్యం. ఎప్పుడూ అశ్రద్ధ కుదరదు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. అట్లాగే బాబా దగ్గర ఉండడము అంటే పూర్తి మెలకువతో ఆయన సాన్నిధ్యాన్ని ఎవరైతే అనుభూతి చెందుతారో వారు ఎంతో ఉన్నతమైన పరమార్థాన్ని పొందగలిగారు. ఇప్పుడు కూడా మనం పొందగలం. ఎందుకంటే మహాత్ములైన సాయినాథుల లాంటి వారికి మరణం ఉండదు. వారు ఎప్పుడూ చిన్మయంగా, చేతన స్వరూపంగా ఉంటారు కనుక. కాబట్టి మనం ఏం చేయాలి అంటే నిరంతరం సాయి సాన్నిధ్యంలోనే ఉండాలి. ఇప్పుడు పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు ప్రతి నిత్యము, ప్రతి సెకండ్ సాయి సాన్నిధ్యంలోనే ఉండేవారు. ఆయన హృదయవాసి అయిన సాయి సాన్నిధ్యంలో ఉండేవారు. మనం కూడా వారిని అనుసరించి ఆ విధంగా ధ్యానము, స్మరణము, నిధిధ్యాసనము చేసుకోవచ్చు. ఆ ప్రయత్నం చేయటం మన విధి కర్తవ్యం కూడా. కనుక ఈ సత్సంగం యొక్క ప్రయోజనం ఏంటంటే మనము గనుక సాయి సాన్నిధ్యాన్ని అనుభూతి చెందగలిగితే, ఆ విధమైన పరిపాకం మనకు వచ్చినట్టయితే మన సత్సంగం సఫలమైనట్టు. లేకపోతే ఇంకా ప్రయత్నం అవసరమైంది అని దాని భావం. ప్రస్తుతానికి సెలవు. నమస్కారం.